ఈ 44,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే గనక ప్రపంచ బ్యాంకు కూడా మేము ఇంత సహాయం చేసి అప్పు ఇచ్చి ఇవన్నీ చేసినందుకు మాకు కావాలి కదా, మాకు కూడా కొన్ని ప్రపంచ స్థాయి పథకాలకో లేకపోతే మాకు నచ్చిన వాటికో కొంత కావాలి కాబట్టి ఈ భూమిలో కొంత భాగం ప్రపంచ బ్యాంకు కోణంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటూ ఉంది అని. 44 ఎకరాలు. ఈ ప్రక్రియ ఏమవుతుంది? అమరావతి చుట్టూ 1-2 రింగ్ రోడ్లు, ఆర్ఆర్లు, వీటి కోసం కూడా మళ్ళీ కొన్ని వందల ఎకరాల భూమి కావాలి. అవును. సో చంద్రబాబు ఇప్పుడు ఈ భూమి తీసుకోవడంలో ప్రపంచ బ్యాంక్ అవసరాలు, రెండవది కొత్తగా వేసే రోడ్లు, వీటన్నిటి కోసం ఇవేమవుతాయి? ఊళ్ళకు ఊళ్ళు మారిపోతే అంటే ఉన్నది సెటిల్ కాకుండా ఉన్నదానికి సంబంధించిన ధర కొంత ఒక కొలికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా మనం మాట్లాడాం, ఉపనగరాలు శాటిలైట్ సిటీస్ అనేవి డెవలప్ చేయడం. వేరే హైదరాబాద్కు, చెన్నైకి, బెంగళూరుకు, ముంబైకి శాటిలైట్ సిటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఆ కాన్సెప్ట్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ అసలు మెయిన్ సిటీయే పూర్తిగా డెవలప్ కాకుండా మరిన్ని 44,000 ఎకరాలు తీసుకుంటే కనుక మళ్ళీ ఇదే సాగిపోతుంది కదా. ఇది మళ్ళీ ఒక 1-2 ఏళ్ళు పడుతుంది కదా. ఇదొక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు చంద్రబాబు ప్రభుత్వం మీద ఒక పెద్ద విమర్శ ఉంది. నిన్నే సిపిఎం శ్రీనివాసరావు విమర్శిస్తున్నాడు. అక్కడ నక్కపల్లి దగ్గర 6,000 ఎకరాలు తీసుకుంటున్నారు, మిట్టల్ ఫ్యాక్టరీ. ఇంకా నెల్లూరు జిల్లాలో తీసుకుంటున్నారు. ఇప్పటికీ 150,000 ఎకరాలు కార్పొరేట్ల దగ్గర ఉన్నాయి. 150,000 ఎకరాలు. 150,000 ఎకరాల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఈ చర్చ ఏం చేయకుండా ఇంకా కొత్తగా భూమి తీసుకోండి అంటే ఏమవుతుంది అని. ఇప్పుడు అమరావతికి కూడా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయడం, మీరు ఉదయం కూడా చర్చించినట్టున్నారు, ఉన్న అమరావతిని అభివృద్ధి చేయడానికి ఒక కనీస ప్రణాళిక వేసుకొని దశల వారీగా అభివృద్ధి చేయకపోవడం గతంలో జరిగిన పొరపాటు. నేను ఏ రోజు అమరావతిని, నాకు కూడా నిజానికి అక్కడ కొద్దిపాటి ఎప్పుడు 84లో ఇంకా ఈ రాజధానులు ఈ తీసుకున్న ఒక చిన్న ప్లాట్ ఉంది నాకు కూడా. సో అందుకని చాలా మందికి ఉండేది, మా ప్రజాశక్తి వాళ్ళమంతా అప్పుడు ఏదో తీసుకున్నాం, మామూలు చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అప్పటిదిలేండి. అది కూడా కొండవీటి వాక్ దగ్గర ఉంటుంది. నా పాయింట్ ఏమంటే అమరావతి మీద ఫోకస్డ్ డెవలప్మెంట్ పెట్టకుండా మళ్ళీ చాలా భూమి తీసుకుంటాము, మళ్ళీ చాలా జరుగుతుంది, కార్పొరేట్లు ఇప్పుడు తీసుకున్న అనేక మంది మొదలు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు వచ్చి ఎందుకు మొదలు పెట్టలేదు? ఇప్పుడు ప్రధానమంత్రిని పిలవాలని దాని చుట్టూ తిరుగుతున్నారు. మూడవది, అసలు ఆ ధరలు వాటికి సంబంధించి నియంత్రణ చేసి అభివృద్ధి చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఉపాధి కల్పనకు సంబంధించి? కాబట్టి నేను అంటుంది అమరావతికి ఒక ప్లాన్ బి ఏదో కావాలి. ప్లాన్ బాబే. ప్లాన్ ఏ అమరావతి అనుకున్నాము, అది ఒక దశలో అయిపోయింది, అది జరగలేదు. ఇప్పటికైనా ప్లాన్ బి అన్నది తప్పకుండా అది వాస్తవికంగా. ప్లాన్ బి అంటే ఎప్పుడు ఏముంటుంది, పెద్ద ప్లాన్ దెబ్బతింటే కనీస ప్లాన్ అని, ప్లాన్ బి అనేది దాన్నే కదా. సో ఈ ప్లాన్ బి లేకుండా మళ్ళీ వేల ఎకరాలు తీసుకోవడమే అయితే కనుక కథ మళ్ళీ మొదటికే వస్తుంది. మళ్ళీ భూసేకరణ, దీనికి రైతులు వీళ్ళకి ఎంత రేట్ ఇస్తారు, వాళ్ళకి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు, అవి ఎప్పుడు సెటిల్ చేస్తారు? నేను చాలా వాస్తవం. నన్ను తిట్టేవాళ్ళు తిట్టుకోండి సార్, ఎప్పుడు తిట్టేవాళ్ళు తిట్టుతుంటారు.